ఒక రైతు సుఖంగా లేడు, రైతు బంధు లేదు, రైతు ఇది లేదు, ఒక వ్యాపారాలు లేవు. బంగారం దుకాణంలో కూడా 1,00,000 రూపాయల ధర అయింది కానీ కొనేటోడు లేడు. బట్టల వ్యాపారాలు లేవు, ఎక్కడ కూడా భూముల బేరాలు లేవు, ఏ బేరం లేదు. మొత్తం దరిద్రమైపోయింది తెలంగాణ. అంత దరిద్రం చేసి బంగారం అసలు తెలంగాణ. నాది కూడా ఏముందన్న, అందరు బాగుంటేనే నా తన పైసలు కడతారు కదా. ఇప్పుడు అందరు బాగా పంటలు పండి పైసలు వస్తేనే కదా నాకు బాగా అడ్మిషన్స్ జరుగుతాయి. అంత ప్రాబ్లం ఉంది. భయపడేది ఏం లేదు. 3 ఏళ్ళు లోపుకే పట్టుండ్రి. 3 ఏళ్ళు అయితే మన రాజ్యమే వస్తుంది, మన కేసీఆరే వస్తాడు. మనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ గోయి వాళ్ళే తవ్వుకుంటున్నారు. వాళ్ళ గోయి ఎవడో తవ్వేది అవసరమే లేదు. కాబట్టి వాళ్ళు ఇంత ఘోరం చేస్తారని ప్రజలకు అర్థమైపోయింది. మేము ఎంత అన్యాయం అయిపోయినాం. ఊర్లో పడితే కానీ సిటీలో కానీ ఎక్కడ చూడు, అమెరికాలో కూడా బాధపడుతున్నారు. మన రజతోత్సవం సభకు ఎంత నిన్న ఇలా పొద్దుగాల అయితే ఎంత సక్సెస్ఫుల్ అయింది. ప్రతి పౌరుడికి, ప్రతి ప్రజలకు, ప్రతి ఒక్క వ్యాపారానికి, ప్రతి రైతుకు, ప్రతి కుల సంఘాలకు, ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది మళ్ళీ మా కేసీఆరే కావాలని. అందరు రోడ్డు మీద పడ్డారు, అందరు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళు ఏం చెప్పినా మాయ మాటలే చెప్తున్నారు, అన్ని మాయ మాటలే చెప్తున్నారు, టైంపాస్ మాటలు చెప్తున్నారు, టైంపాస్ పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు ఇట్లనే పొద్దు కూడా కొట్టేస్తారు. ఈ 3 ఏళ్ళు అందరికి అర్థమైపోయింది. వాళ్ళు ఏమి ఇయ్యరు, పెద్ద పెద్దగా ఇస్తామని ఇంత పెద్ద లిస్ట్ చెప్పారు కానీ ఒక్క లిస్ట్ కూడా కంప్లీట్ చేయరు. వాళ్ళు చెయ్యలేరు, వాళ్ళతో కాదు, వాళ్ళతో పరిపాలనే కాదు. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈ ప్రభుత్వం. కాబట్టి మీరు కూడా ఒక సైనికుల లెక్క ఇది మంచి టైం వచ్చింది, మీకు కష్టపడాలి. అప్పుడు కేసీఆర్ సార్ ఎట్లా కష్టపడ్డాడో మీరందరూ కూడా, అప్పుడు ఎవరు లేకుండా ఒక 5-6 మనుషులే ఉండరు అప్పుడు తెలంగాణ వచ్చేటప్పుడు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, 60 లక్షల మంది మన సభ్యత్వం ఉంది. మనం అందరం కూడా కష్టపడితే రేపు లోకల్ బాడీస్లో కానీ ప్రతి దాంట్లో మనమే గెలవాలి. ప్రజలు మన వైపు ఉన్నారు కానీ వాళ్ళని మలుపుకోవాలి, చెప్పాలి. లీడరు మన తన లీడరు కొద్దిగా అటు ఇటు ఉన్నారు. మీరు దయచేసి లీడర్ అంటే ఇట్లుండాలి, నాయకులు అంటే ఇట్లుండాలి, ప్రజలలో అంటే ఇట్లుండాలి. జర దండం పెట్టుకుంటా పోండ్రి, ప్రౌడ్గా పోకుండ్రి. పర్ఫెక్ట్గా పోతే మనం పర్ఫెక్ట్గా ఉంటాం. చాలా బాగా వస్తుంది. బాగా మెజార్టీ లోకల్ బాడీలో మనం అన్నీ గెలుస్తాం. మీరు ప్రజలలో ఉండరు. తప్పకుండా కేసీఆర్కు మళ్ళీ 3 ఏళ్లలో కూడా సీఎం అవుతాడు. మనందరికీ కూడా మంచి దినాలు వస్తాయని కూడా కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.